టెంట్ అంతా కూలిపోయింది అనమాట. ఉసురుగా మొత్తం టెంట్ అంతా ఓ నాయన కూర మొత్తం టెంట్లు అన్నీ తడిచిపోయినాయి. ఆగం కూలర్ మొత్తం ఫుడ్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట వర్షానికి. మొత్తం టెంట్ అంతా కూలిపోయింది. ఇది స్క్రీన్ అంతా సెటప్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి లోపు వస్తుంది అనమాట. అక్కడ సేమ్ ఇదే సైజు 812 సైజు అక్కడ స్క్రీన్ ఆన్ చేయించి ఇక మొత్తం 5 స్క్రీన్లు అనమాట. 2 812 3 6 8 ఒకటి ఇక్కడ, ఇంకొకటి వచ్చేసి అక్కడ హాల్ అనమాట. హాల్ ఒకటి 6. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్టార్ లక్కర్. ఈరోజు మనం ముషిరాబాద్కి అయితే ఎల్ఈడి సెటప్కి అయితే వచ్చినాం అనమాట. ఇక మొత్తం 5 స్క్రీన్లు అనమాట. 2 812 3 6 8 ఒకటి ఇక్కడ, ఇంకొకటి వచ్చేసి అక్కడ హాల్ అనమాట. హాల్ ఒకటి 6 8, ఇంకా అక్కడ 812కి ఇంకొకటి, దాని ఆపోజిట్లో ఇంకా 2 పెట్టాలన్నమాట. మొత్తం 6 8 3 అండ్ అంతే 812 2 అనమాట. సెటప్ అయితే అవుతుంది. 3 లైన్లు సెటప్ అయింది. ఒక లోడ్ బండిలో ఉంది. ఇంకా 2 లోడ్లు వస్తున్నాయి అనమాట. ఇలా 6 8 ఒకటి, ఇక్కడ 812 ఒకటి, ఇంకా అక్కడ లోపట ఉన్నాయి. అబ్బా, కేబుల్స్ అన్నీ ఇక్కడ పెట్టేసినాం. ఇక సెటప్ అయితే అయిపోయింది. రేపు మార్నింగ్ ఈవెంట్ అనమాట. ఇక్కడ చూస్తారు కదా, సిఎస్ఐ వెల్స్లే చర్చ్. ఇది వచ్చేసి హాల్ అనమాట. ఇందులో కూడా అక్కడ స్టేజ్ ఉంది కదా, అక్కడ 6 8 ఒకటి, ఇక మళ్ళీ ఇక్కడ 812 ఒకటి. అంతా అయిపోయింది. లాస్ట్ వరుస ఒకటి ఉంది, అది అయిపోయినట్టే. ఇక కనెక్షన్ అంతా కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తారు ఈ గోడ ఎంబడి ఆడకి వేసుకోవాలి క్యాట్ కేబుల్ ఒకటి. ఆడ నుంచి దానికి లూప్ కొట్టాలి. 3 స్క్రీన్లకు 6 8లకు మళ్ళీ లూప్ కొట్టాలి. మొత్తం 5 స్క్రీన్, అంటే 5 స్క్రీన్లలో ఒకటేసారి లైవ్ ఎట్లా ఆన్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చెప్తా. స్క్రీన్ అంతా సెటప్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి లూప్ వస్తుంది అనమాట. అక్కడ సేమ్ ఇదే సైజు 812 సైజు అక్కడ స్క్రీన్ ఆన్ చేసిన తర్వాత ఆ నుంచి క్యాట్ కేబుల్ ఇట్లా వేసుకొని ఈ నుంచి లూపిస్తే స్క్రీన్ ఇట్లా పైకి పోయి మళ్ళీ సైడ్కి వచ్చి మొత్తం స్క్రీన్ అంతా ఆన్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఈ స్క్రీన్ కూడా ఆన్ అయిపోతుంది మీకు. తర్వాత ఇక సెటప్ అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా ఎట్లా ఆన్ అయిద్ది, ఏం కథ, ఏం సంగతి మొత్తం చూద్దాం. ఫైనల్లీ చూస్తారు కదా, మొత్తం సరౌండింగ్లో సెంటర్లో వచ్చేసి మనకు మెయిన్ చర్చ్ అనమాట. ఇక్కడ ఒక స్క్రీను, ఇక్కడ స్క్రీన్ వచ్చేసి ఇక్కడ ముంగల్ అందరూ చూస్తారనమాట. అక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, అది స్క్రీన్ మొత్తం పర్ఫెక్ట్గా ఆనగాలి. ఇంకా టెస్ట్ కొడుతున్నాం. ఇక్కడ జనాలు ఆ స్క్రీన్లో వస్తారు. మళ్ళీ అవతల నుంచి అటు సందు ఉంటుంది, అవతల సైడ్ మెయిన్ స్క్రీన్ ఉండే ఫస్ట్ పెట్టింది, ఆ స్క్రీన్లో నుంచి ఆ సందర జనాలు చూస్తారు. మళ్ళీ ఇంకో స్క్రీన్ ఉంటుంది 6 8 అలా చూస్తారు. మళ్ళీ ఇంకొకటి హాల్లో వచ్చేసి హాల్లో ఉన్న వాళ్ళు చూస్తారు అనమాట. స్క్రీన్ సెటప్ అంతా కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడు పోతే మనం ప్రాసెసర్లో ఎట్లా సెటప్ చేయాలి, ఏం కథ, 5 స్క్రీన్లలో ఒకటే లైవ్ ఎట్లా రావాలి, ఏం కథ అనేది నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. సో ఇప్పుడైతే మొత్తం సెటప్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అంతే, ఇంకేంటంటే మార్నింగ్ ఇక మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3 అవుతుంది, 3:15 అట్లా అవుతుంది అనమాట. ఫైనలీ స్క్రీన్లు అన్నీ కూడా ఆన్ అయిపోయినాయి అనమాట. మీకు ఇప్పుడు ఎట్లా ఆన్ చేసినో ఏం కథనో మొత్తం చెప్తా. ఇప్పుడు ఒక ల్యాప్టాప్ పెట్టినాక ల్యాప్టాప్ నుంచి స్ప్లిట్టర్ తీసుకుంటాం అనమాట. అవుట్ ఆ స్ప్లిట్టర్ నుంచి పై ప్రాసెసర్ కోటి, కింది ప్రాసెసర్ కోటి అవుట్లు తీసుకుంటాం అనమాట. అంటే పై ప్రాసెసర్ వచ్చేసి ఈ 6 8 ఉన్నాయిగా వాటి కోసం, కింది ప్రాసెసర్ వచ్చేసి మన 812 2 కోసం అనమాట. అంటే ఇప్పుడు ఒకటే స్క్రీను, ఈ ప్రాసెసర్కి ఒకటి అవుట్ పోతుంది, ఈ ప్రాసెసర్కి ఒకటి పోతుంది అనమాట. ఈ ప్రాసెసర్కు 3 స్క్రీన్లు ఆన్ అవుతాయి, ఈ ప్రాసెసర్కు 2 స్క్రీన్లు ఆన్ అవుతాయి. అట్లా ఇప్పుడు సేమ్ ఇప్పుడు లైవ్ కావాలన్నా సరే సేమ్ అంతే అనమాట. లైవ్ నుంచి స్ప్లిట్టర్ అవుట్ తీసుకుంటాం. స్ప్లిట్టర్ నుంచి ఈ ప్రాసెసర్ కోటి, ఆ ప్రాసెసర్ కోటి, ఈ ప్రాసెసర్లో HDMI ఒత్తితేనేమో ఈ లైవ్లు అన్నీ ఈ మోడల్లో అయితే ఆన్ అయిపోతాయి. మీకు మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటున్నా. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే చూస్తురా, ఫైనల్లీ ఇక్కడైతే పెట్టినాం సెటప్ అంతా కూడా. ఇక్కడ లోపల మెయిన్ హాల్ అనమాట. ఇదంతా చూస్తురా, లోపల మెయిన్ హాల్. ఇక్కడైతే మనకు ప్రోగ్రామ్ జరుగుతుంది. మనకు ఇక్కడ సిగ్నల్ అంత దగ్గర ఉంటుందని చెప్పేసి ఇక్కడ విండో ఉంది. ఈ విండో దగ్గర అయితే పెట్టేసినాం. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ పెట్టేసినాం. ఇక్కడ దగ్గర అయిద్దని ఇక్కడ పెట్టినాం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ డివైడ్ అయిపోతాయి. ఇక్కడ ఒక స్క్రీను, ఇక్కడ ఒక స్క్రీను, మళ్ళీ చూస్తురా అక్కడ ఒక స్క్రీను, మళ్ళీ ఇక్కడ పోయినట్లయితే ఇంకో అక్కడ చూస్తురా అదొక స్క్రీను. అక్కడ హాల్ ఉంది, హాల్లో ఒక స్క్రీన్ అనమాట. మొత్తం 5 స్క్రీన్లు, 3 6 8 2 812. ఇంతసేపు ఆగమా ఉండే కథ. కొన్ని ఒక్కొక్కసారి కేబుళ్ళు చాలా ఇబ్బంది పెడుతుంటాయి అనమాట. ఇది చూసిరా, కేబుల్ అందగా కొంచెం ఇట్లా టైట్ అయిపోయింది. నైట్ చెక్ చేసిన కేబుల్ రాగానే నైట్ చెక్ చేసిన పర్ఫెక్ట్ అంతా ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి హాల్లకు క్యాట్ కేబుల్ లూప్ కొడదామని చూసేసరికి అసలు ఇది హ్యాండ్ ఇచ్చిందనమాట. ఇది రావట్లేదు. మళ్ళీ సస్సబస్స మళ్ళీ వేరే కేబుల్ అందకుండా కొంచెం టైట్ అయినా సరే కొట్టేసినాం, లూప్ కొట్టేసినాం. ఆల్మోస్ట్ ఆల్ డన్. ప్రోగ్రామ్ అయితే ఆల్మోస్ట్ ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు, అంటే చర్చిలో కదా ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇక
10కి స్టార్ట్ అవుతుందంట ప్రోగ్రామ్ అయితే. మనకు ఒక్కొక్కసారి ఎంత పెద్ద స్క్రీన్ ఆపరేటర్ కానీ ఒక్కొక్కసారి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట, టెక్నికల్ ప్రాబ్లమ్స్. మనం ఏం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా కూల్గా మేనేజ్ చేసుకోవాలన్నమాట. అట్లా అయితే మనం సక్సెస్ఫుల్గా ఈవెంట్ సక్సెస్ చేసుకోగలుగుతాం. లేకపోతే టెన్షన్ పడితే ఇక ప్రోగ్రామ్ మొత్తం బుక్ అయిపోతుంది. స్క్రీన్ అంతా కూడా ప్యాకప్ అయిపోయింది అనమాట, చూస్తారు కదా. అక్కడ స్క్రీన్ ప్యాకప్ అయిపోయింది, ఇక్కడ స్క్రీన్ ప్యాకప్ అయిపోయింది, ఇక్కడ కూడా అయిపోయింది. అక్కడ ఒకటి ఉంది, ఇక హాల్లో ఒకటి ఉంది అనమాట. ఇలా ఫుల్ టెన్షన్ అయింది, చూసిరుగా మీరు. అసలు ఇట్లా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎవరైనా సరే ఏ ప్రాబ్లమ్స్ వస్తే టెన్షన్ పడకుండా జర కూల్గా మేనేజ్ చేసుకుంటే అదే సెట్ అయిపోద్ది అనమాట. కొంచెం టెన్షన్ పడకుండా కూల్గా చేసుకోవాలి. మనదే అది, ఏడిది తీసుకురా, మాదే అది, అలా పెట్టు. మాదే రా, రియల్ అబద్ధం, రియల్ ఒకటి అబద్ధం అట రా. ట్రైలే మా బండి ట్రైలే. వర్షం ఫుల్ వర్షం పడుతుంది అసలు. ఏడురు మీరు, అయ్యో వర్షం చూడరు కాక ఎట్లా వస్తుంది అసలు. అబ్బా ఏమన్నా వర్షం కాక, ఫుల్ వర్షం పడుతుంది. వరదలై పారుతుంది నీళ్ళు. మొత్తం టెంట్లు అన్నీ తడిచిపోయినాయి, ఆగం కూలర్లు ఆగమవుతున్నాయి. చూడురు కాక మొత్తం ఫుడ్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట వర్షానికి. మొత్తం టెంట్ అంతా కూలిపోయింది. ఇది చారు, పప్పు, కర్రీస్ అన్నీ కూడా బాబా వదిలేసి ఎక్కడ అక్కడ వెళ్ళిపోయారు. ఇక మొత్తం టెంట్ అంతా కూలిపోయింది అనమాట. ఉసురుగా మొత్తం టెంట్ అంతా, ఓ నాయన కూర భవన్ అన్నీ ఇట్లా వాటర్ వెళ్ళిపోయినాయి. ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం ఆగం అయిపోయినాయి. ఇక్కడ చూడండి నీళ్ళు వారుతున్నాయి. బాబా ఏం అదృష్టం ఏంటంటే స్క్రీన్లు అన్నీ కూడా ప్యాకప్ అయిపోయిన తర్వాత వర్షం అయితే వచ్చింది. ఒక బాధాకరమైన విషయం అయితే ఒకటి ఉంది. అక్కడ ఏంటంటే అసలు అక్కడ మొత్తం వర్షం రావడం వల్ల అందరు అనేది హాల్లోకి వెళ్ళిపోయారు. హాల్లో కొందరు, అక్కడక్కడ రూమ్స్ ఉంటాయి, అక్కడ కొందరు వెళ్ళిపోయడం వల్ల అక్కడ టెంట్లు, అవుట్డోర్లో మొత్తం టెంట్లు ఉంటాయి. ఆ టెంట్లు అనేది వర్షం వచ్చి ఇక వాటర్ ఫ్లో ఎక్కువ కింద టెంట్ల కింద అంతా ఫుడ్ పెట్టారు అనమాట. ఫుడ్ కౌంటర్లు అన్నీ పెట్టారు. అక్కడ ఫుడ్ కానీ చూసిరుగా మీరు ఎట్లా ఖరాబ్ అయినాయో. అదొక్కటే బాధాకరమైన విషయం అని అనిపించింది. ఇక ఒక 1020 స్క్రీన్ ఏమో అక్కడ హాల్లో పెట్టేసినాం. ఇక మళ్ళీ రేపు అలానే ఉంది. సో ఇంకో వీడియో తీస్తా, ఎట్లుంటుందో రేపు చూద్దాం. 1020 అలా వేరే ఉంది. సో అంతే, ఇంకా వేరే స్క్రీన్లు అయితే ఇంటికి తీసుకొచ్చాం. ఫైనల్లీ వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి మర్చిపోతుంది. దిస్ ఇస్ నౌ లాగన్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.